ఒక పెద్ద మీటియోరైట్ భూమి మీదకి వస్తోంది. ఒక ముక్క చేసిన ఇంట్లో ముసలి వ్యక్తి మీద పడింది. వారు భయపడి బయటకు వచ్చారు. ఆకాశంలో మీటియోరైట్లను చూసి షాక్ అయ్యారు. వెంటనే బేస్మెంట్ కి వెళ్లి ఆ ముసలి వ్యక్తిని చూశారు. అతనికి ఏమీ కాలేదు. అంతలో ఒకరు ఆ మీటియోరైట్ తీసుకోమని దాన్ని అమ్ముకుందాం అని చెప్పాడు. అందరూ మీటియోరైట్ పడిన చోట తవ్వటం స్టార్ట్ చేశారు. ఎంత తవ్వినా దొరకలేదు. కాసేపటికి అందరూ వెళ్లినా జేసన్ తవ్వుతూనే ఉన్నాడు. చివరికి మీటియోరైట్ ముక్క దొరికింది. అందరికి చెప్పేలోపే ముసలి వ్యక్తి నేను చనిపోతున్నాను అని అందరికీ చెప్పమన్నాడు. అంతలో అతను మీటియోరైట్ నీళ్లుగా మారింది గమనించలేదు. అతను త్వరగా తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి చెప్పేలోపే అతను నీరసంతో నిద్రపోయాడు. లేవగానే బోరిస్ ఏదో విచిత్రం జరిగిందని రమ్మన్నాడు. బకెట్లోని నీళ్లు ఆవిరి అయిపోయాయి. చిన్నపిల్ల సునాయాసంగా కడ్డీలను వంచేసింది. తన గర్ల్ ఫ్రెండ్ కి ఏమైందో అని వెళ్లి చూశాడు. బెడ్రూమ్ లో తన వాయిస్ వినిపిస్తున్నా తను మాత్రం కనిపించట్లేదు. కింద అరుపులు విని కిందకు రాగా రీతా రూమ్ నుంచి అరుపులు విని తలుపు పగలగొట్టి చూశారు. ఆమె గాలిలో ఎగురుతోంది. ఆమెను బయటకి తీయగా జాసన్ గర్ల్ ఫ్రెండ్ కాళ్లు మాత్రమే నడుచుకుంటూ వచ్చాయి. అంతలో ముసలి వ్యక్తి కూడా బలంగా తిరుగుతున్నాడు. ముసలి వ్యక్తిని చూసి జాసన్ భయంతో రీతాని వదిలేశాడు. ఆమె ఇంటి బయట కొంత దూరం వెళ్లి కింద పడిపోయింది. అదే సమయంలో అందరి పవర్స్ కూడా పోయాయి. అంటే వారు అందరూ కలిసి ఉంటేనే వారి సూపర్ పవర్స్ వర్క్ అవుతాయి. ఆ రాత్రి టైలర్ తను జంతువులతో మాట్లాడగలడని తెలుసుకున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ బోరిస్ వాష్రూమ్ లో ఉన్నాడు. సడన్ గా బయటకు టెలిపోర్ట్ అయ్యాడు. చివరికి వీరంతా కలిసి సూపర్ పవర్తో బ్యాంకు రాబరీ చేసి వారి అప్పులు తీర్చాలని ప్లాన్ చేశారు. మూవీ నేమ్ సూపర్ ఫ్యామిలీ 2016.